హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. రైతన్నలందరికీ రైతు రుణమాఫీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. పంట రుణమాఫీ తీసుకున్న రైతులందరూ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై రైతన్నలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చింది. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రైతన్నలందరూ యాసంగి సీజన్కి చివరిలోకి వచ్చేశారు. 2018 డిసెంబర్ 11 వరకు ₹1,00,000 వరకు తీసుకున్న పంట రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రైతులందరూ ఈ రుణమాఫీ గురించి రెన్యువల్ చేసుకుంటున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 2,230 కోట్లను లక్షలోపు ఉన్న రైతులకి రుణమాఫీ చేయడం కోసం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ హామీ మేరకు లక్షలోపు ఉన్న రుణమాఫీ చేయాలని అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రైతుల వివరాలు సర్కారుకు పంపించామన్నారు. వీలైనంత త్వరలో రైతుకి సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది అని అధికారులు తెలుపుతున్నారు. గతంలో 25,000 ఉన్న రుణాలను అర్హులున్న వారికి మాఫీ చేశాం. ఇప్పుడు కూడా 100% మాఫీ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మనకి ఇప్పటికే మే మంత్ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల చివరి వరకు రైతుల రుణమాఫీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మే నెలలోనే విడుదల చేశారు. సో ఇది ఫ్రెండ్స్, రైతులకి వచ్చిన రుణమాఫీ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా రైతులకు వచ్చే ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్, గవర్నమెంట్ ద్వారా వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి.